పంపి వాట్సాప్ చేస్తున్నాడు. ఎట్లా గుర్తుంటాయి అవన్నీ? సేమ్ అదే నేను అదే అంటున్నా, ఎలా గుర్తుంటాయి అవన్నీ? ఓన్లీ నేను క్యాష్ పరంగా ఇచ్చింది మాత్రం ఇస్తాడంట తిరిగి. ఏమంటున్నాడు, అందరు ముండలు ఒకే టైపు, అందరు సెటిల్ చేసుకోవాలనే చూస్తారు. అంటే నీకు ఫ్రీగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఉన్ని నాయన నీకు, నువ్వు నీ పిల్లాన్ని నీ ఫ్యామిలీని బాగా చూసుకో, మేము ఇచ్చిన డబ్బులతో అని ఇచ్చేసి వెళ్ళిపోవాలి. మానస కూడా సెటిల్ చేయించుకొని డబ్బులు తీసుకొని వెళ్ళిందంట. నువ్వు అడిగావంట డబ్బులు, ఇప్పుడు నేను అడుగుతున్నానంట. మీరంతా ఒకటే అంటున్నాడు. నేను ఖచ్చితంగా అడిగాను బిందు, కానీ నేను అడిగాను. ఇప్పుడు నేను ఎప్పుడు అడగలేదు, నిజం చెప్పాలంటే నేను ఇన్ని రోజులు అడగలేదు లక్ష్మి, ఎప్పుడు డబ్బుల గురించి ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు ఈ రోజు డెఫినెట్లీ అడిగాను. నేను ఎందుకు అడిగాను చెప్పనా, ఎంత అవమానించాను నన్ను వాళ్ళ ఇంట్లో. నా డబ్బులు తీసుకొని నా డబ్బులు తినేసి నన్నంతా అవమానించి ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు నన్ను తలెత్తుకోనికుండా చేసావు నా వీధిలో. ఇప్పుడు నేను ఈ రోజు అంతా బయటకి కాళ్ళు అడుగు పెట్టలేదు, భయం నాకు పెట్టాలంటే. నా పరువు పోయింది నిన్నటితో అంటున్నాడు. మొత్తం వాడు చేసింది. నేను కారులోనే కూర్చున్నా, దిగను కూడా లేదు. దిగు అది ఇది అని గట్టి గట్టిగా అరిచి నన్ను లాగి తోసి అన్ని చేసిన వాడు. అప్పుడు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరు చూశారు. అప్పుడు ఎవరు తీసుకున్నట్టు, ఎవరి పరువు ఎవరు తీసుకున్నట్టు? నేను తీసానంట పరువు. మొత్తం వీధిలో తెలిసిపోయింది. ఇప్పుడు నా పరువు పోయింది, నా లైఫ్. ఇది మళ్ళీ నేను సపరేట్ గా సెండ్ చేస్తానండి. ఇప్పుడు పేరు నేను చెప్తాను. ఇలా నా తర్వాత వచ్చిన ఇంకొక బాధితురాలి అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు అయిపోయేసరికి ఆ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి ముందర నుంచి తీసుకెళ్లి కారులో నుంచి ఇంట్లోకి లాక్కొని వెళ్లి మరి ఆ అమ్మాయిని దారుణంగా వాళ్ళ ఇంట్లోనే కొట్టారు. వాళ్ళ కొడుకు ముందరే దారుణంగా కొట్టారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకోలేకుండా, వాళ్ళ తల్లిదండ్రికి చెప్పుకోలేకుండా, ఎవరికి చెప్పుకోలేకుండా నాకు కాల్ చేసి, లక్ష్మి నువ్వు ఆ రోజు చెప్పింది కరెక్ట్ లక్ష్మి, నేను ఆ రోజు నీ మాట వినలేదు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. ఇవన్నీ సాక్ష్యాలు చూసిన తర్వాత కూడా ఇంకా అతనికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అంటే ఇంకా నాకేం చెప్పాలో కూడా నాకు తెలియదు. నేను కోరుకునేది ఒకటే, అర్థిచ్చేది ఒకటే, నాకు నా డబ్బులు అనేది కావాలి. నేను పోగొట్టుకునేది అతన్ని నమ్మించి ఎలా నమ్మిస్తాడంటే, ఇప్పుడు ఉదాహరణ ఆ అమ్మాయే చెప్పింది, నేను ఒక్కదాన్ని చెప్పట్లేదు. ఇది ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. ప్రతి ఒక్కరూ అతని అవసరం తీరిపోయిన వెంటనే వాళ్ళపైన అభియోగాలు చేసి వీళ్ళు చెడ్డవాళ్ళు. ఇంతకుముందు అతను చెప్పినట్టు కేడీ లేడీ, ఏం కేడీ లేడీ? నేను కేడీ లేడీ అయితే వాళ్ళ కూతుర్ని మా ఇంటికి ఎందుకు పంపిస్తాడు రాఖీ కట్టించుకోవడానికి? నా పిల్లల దగ్గరికి రాఖీ కట్టించుకోవడానికి ఎందుకు పంపిస్తాడు నేను కేడీ లేడీ అయితే? నా బర్త్డే సెలబ్రేషన్స్ కి వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ అమ్మాయి వచ్చి రాఖీ కట్టించుకున్నది, మా ఇంటికి వచ్చి రాఖీ కట్టించుకున్నది. మా చిన్నబ్బాయి బర్త్డేకి కాదండి, బాగా చెక్ చేసుకోండి ఒకసారి. హోటల్ మినర్వాలో వాళ్ళ దగ్గరుండి చేపించింది. నేను అతను నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో స్టిచెస్ వేయించిన ఇది అతని బర్త్డే రోజు మా ఇంట్లో నేను సెలబ్రేట్ చేసిన ఫోటో. ఆధారాలు బయట పెట్టాలి అంటే అతను ఒక్క నిమిషం, అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అతనివి. అతను మోసం చేశాడు అని నేను మీకు ఇప్పుడు కొన్ని మాత్రమే చూపెట్టాను. ఇవి అన్నీ కూడా నేను అతనికి ఇచ్చిన డబ్బులు ఎంతైతే ఉన్నాయో అవన్నీ కూడా అతనితో ఉన్న సన్నిహితులకి, వాళ్ళ పొలిటికల్లో ఉండే తిరుపతి నేతలకి చాలా మందికి తెలుసు. వాళ్ళు వచ్చి నేను వాళ్ళ పకంలో వచ్చి ఒట్టేశారంటే వాళ్ళు అతనైనా సరే ఎవరైనా సరే వచ్చి నోటికి వచ్చినట్టు ఆడది ఒంటరి ఆడది ఏమీ చెయ్యలేదు, ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి